హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో మనం ఫిబ్రవరి 4th సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్లో మనకి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఏంటంటే, ఆ టాపిక్స్ చూసే కన్నా ముందు నిన్నటి వీడియోలో నేను మిమ్మల్ని కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ అడిగాను కదా, ఆ క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ 16th ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన క్వశ్చన్. ఈ యొక్క 16th ఫినాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఫార్మ్డ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ 280 అంటున్నారు. ఇది కరెక్టే. అండ్ 16th ఫినాన్స్ కమిషన్ రికమెండెడ్ ఇంక్రీజ్ ఇన్ స్టేట్ షేర్ అంటున్నారు. స్టేట్ షేర్ని ఇంక్రీజ్ చేసిందా? లేదు. 15th కమిషన్ 41% చెప్పింది, 16th కమిషన్ కూడా 41% చెప్పింది, కాబట్టి రాంగ్. థర్డ్ వన్ ఇంక్లూజన్ ఆఫ్ కంట్రిబ్యూషన్ టు జీడిపి, అంటే స్టేట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అనే ఒక కొత్త పారామీటర్ని యాడ్ చేశారంటున్నారు. ఇది రైటే మనకి, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ 1 and 3 ఓన్లీ. నెక్స్ట్ సెకండ్ వన్, with reference to carbon capture, utilization and storage CCUS, consider the following statement. CCUS involves capturing carbon dioxide from large point source as well as directly from the atmosphere. Okay, ఇది రైట్ మనకి. సెకండ్ వన్, CCUS is recognized by international bodies. రికగ్నైజ్ చేసాయి కదా, IPCC అండ్ IEA. నెక్స్ట్, సో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ క్లైమేట్ చేంజ్, IPCC అంటే. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ క్యాప్చర్డ్ CO2 అండర్ CCUS ఇస్ లిమిటెడ్ ఓన్లీ టు పైప్ లైన్. పైప్ లైన్కి మాత్రమే లిమిటెడా? కాదు కదా. సో ఇది వేరియస్ వేగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి మనకి 1 and 2 బి. థర్డ్ వన్, విత్ రిఫరెన్స్ టు ద లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఆఫ్ మేఘాలయ, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇవి హ్యాండ్ గ్రోన్ పెడెస్ట్రియన్ బ్రిడ్జెస్ మేడ్ ఫ్రమ్ ద ఏరియల్ రూట్స్ ఆఫ్ లివింగ్ ట్రీస్. ఇది రైటే మనకి. అండ్ దీస్ బ్రిడ్జెస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ ద ఏరియల్ రూట్స్ ఆఫ్ ఫైకస్ రిలీజియోసా అన్నారు. ఇది కాదు, ఫైకస్ ఎలాస్టికా కదా. Next, third statement, they have been submitted by India for UNESCO World Heritage for evaluation as cultural landscape అన్నది రైట్, కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి బి 1 and 3 ఓన్లీ. నెక్స్ట్ కంటెంట్ చూద్దాం. మనం ఈరోజు వీడియోలో ఈ 7 కంటెంట్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ కంటెంట్ మనకి షీ మార్ట్స్. ఈ షీ మార్ట్స్ అనే దాన్ని బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఈ షీ మార్ట్స్ ఏంటంటే సింపుల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వీళ్ళు నడిపించేటటువంటి ఒక రకమైనటువంటి రిటైల్ స్టోర్స్ అనమాట. ఇదివరకు మనకు లక్పతి దీది అనేటువంటి స్కీమ్లో భాగంగా ఏవైనా కొన్ని యాక్టివిటీస్కి లోన్స్ ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు లోన్స్ కాకుండా వీళ్ళని ఒక ఎంటర్ప్రీనర్స్గా చేసేటటువంటి ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ యొక్క బడ్జెట్లో ప్రకటించారు. అంటే దీనికి సంబంధించి లక్పతి దీది ప్రోగ్రామ్ గురించి, దాంతోపాటు ఇలానే ఈ యొక్క ఉమెన్ ఎంటర్ప్రీనర్కి సంబంధించి ఇంకా సరల్ అని ఇంకోటి ఉంది, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. షీ మార్ట్స్, సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రీనర్ మార్ట్స్, ఇవి ప్రపోజ్ చేసింది ఏంటంటే ఈ కమ్యూనిటీ, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా కమ్యూనిటీస్, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఓన్ చేసుకునేటటువంటి రిటైల్ అవుట్లెట్స్ అనమాట. వీటిని మేనేజ్ చేసేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఉమెన్. అండ్ ఇక్కడ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? టు ట్రాన్సిట్, అంటే ఉమెన్ని ఈ యొక్క క్రెడిట్ లింక్ లైవ్లీహుడ్స్, అంటే లోన్స్ ఇచ్చి ప్రోత్సహించడం అన్న దాని నుంచి స్లోగా ఉమెన్ని ఒక బిజినెస్ పర్సన్స్గా యొక్క వాళ్ళని తయారు చేయడమే, అది ట్రాన్స్ఫార్మ్ చేయడమే దీని యొక్క మెయిన్ పర్పస్ అనమాట. టార్గెట్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు లక్పతి దీది అంటే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ అట్లీస్ట్ ఒక 1 lakh or 1 lakh అని ఎక్కువ వచ్చేలా, అంటే మంత్లీ ఒక 10,000 అన్న వచ్చే విధంగా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. అండ్ ఇంప్లిమెంటేషన్ లెవెల్, ఈ మార్ట్స్ని ఇంప్లిమెంట్ అయ్యేది మనకి క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ దగ్గర ఇంప్లిమెంట్ అవుతుంది, అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో కాదు, క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ అని ఉన్నాయి ఆల్రెడీ. ఏ స్కీమ్లో ఇవి మనకి యాజ్ అ పార్ట్ ఆఫ్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ NRLMలో భాగంగా ఇది క్లస్టర్ లెవెల్లో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సక్సెస్ఫుల్ అయితే ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తారేమో చూడాలి. మార్కెట్ యాక్సెస్, దీనివల్ల ఏమవుతుంది? ఒక పర్మనెంట్గా రిటైల్ స్పేస్, అంటే వీళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ కానీ ఓకే అట్లాంటివి డైరెక్ట్గా వీళ్ళు రిటైల్గా అమ్ముకోవచ్చు, అంటే మిడిల్ మ్యాన్ ఎవరికి వేరే మధ్యలో అమ్మాల్సినటువంటి అవసరం లేకుండా. అండ్ లక్పతి దీది 2.0 అని కూడా చెప్పొచ్చు మనం దీన్ని, ఎందుకంటే దానికి ఎక్స్టెన్షన్గా ఇది ఇంకా ఫర్దర్గా ఉమెన్కి బెనిఫిట్ చేసే అవకాశం ఉంది. అండ్ లక్పతి దీది 2.0 అంటున్నాం కాబట్టి మరి లక్పతి దీది 1.0 గురించి డిస్కస్ చేద్దాం. ఈ యొక్క లక్పతి దీదీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 15th August 2023 ఇండిపెండెన్స్ డే రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఇంప్లిమెంట్ చేసేది మనకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. దీని యొక్క టార్గెట్ ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 yearకి ఒక 1 lakh rupees వాళ్ళకి ఎర్న్ చేసే విధంగా వాళ్ళని ఎనేబుల్ చేయడం అనమాట. అండ్ ఇలానే సరస్ అజీవిక అని ఇంకో ప్రోగ్రామ్ కూడా ఉంది. సో మనకి ఇప్పుడు ఈ యొక్క షీ మార్ట్స్ వచ్చింది కాబట్టి దీనికి రిలేటెడ్ అని చెప్పేసి మనం వాల్యూ ఎడిషన్ లాగా డిస్కస్ చేస్తున్నాం అనమాట. మరి ఇట్లాంటి వాల్యూ ఎడిషన్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే కనుక మీ ఒపీనియన్ చెప్పండి, కనుక ఫర్దర్గా వేరే టాపిక్స్ అప్పుడు కూడా ఇలా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సరస్ అజీవిక, దీన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇదేంటంటే SHGలో ఎవరైనా ఉమెన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్టిసాన్స్, అంటే వాళ్ళు ఏమైనా తయారు చేసేటటువంటి పర్సన్స్ అయితే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్లాక్ స్మిత్ కానీ
ఓకే, ఇట్లాంటివి ఇట్లా కొన్ని మనకి వుడ్ ప్రొడక్ట్స్ కానీ, ఓకే, బ్యాంబూ ప్రొడక్ట్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి తయారు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు డైరెక్ట్గా మనకి అర్బన్ కన్స్యూమర్కి ఆన్లైన్ ద్వారా అమ్మొచ్చు అనమాట. దానికోసమే సరస్ అజీవికాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అండ్ NRLM, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఓకే, ఇది వచ్చేసి టాపిక్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ టాపిక్, యూనియన్ బడ్జెట్ 26-27 అనౌన్స్ స్కీమ్ టు డెవలప్ బుద్ధిస్ట్ సర్క్యూట్ ఇన్ నార్త్ ఈస్ట్లో బుద్ధిస్ట్ సర్క్యూట్స్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు ఒక యూనియన్ బడ్జెట్లో 26-27లో కొన్ని అనౌన్స్ చేశారంటున్నారు. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అనౌన్స్మెంట్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఇది నార్త్ ఈస్ట్లో బుద్ధిజాన్ని ఎంకరేజ్ చేయడం కోసం. నార్త్ ఈస్ట్లో బుద్ధిజాన్ని ఎంకరేజ్ చేయడం వేరే, ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గౌతమ్ బుద్ధాకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ కలుపుతూ బుద్ధిస్ట్ సర్క్యూట్ని అనౌన్స్ చేసింది. దీనికి సంబంధం లేదు. ఇది నార్త్ ఈస్ట్లో బుద్ధిజాన్ని ఎంకరేజ్ చేయడానికి కోసం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఆ లోకల్ పీపుల్లో మన ఇండియన్ కల్చర్ పట్ల ఎఫినిటీని పెంచడానికి, అండ్ అట్ ద సెకండ్ టైం ఇది మనకి ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ, అంటే ఇండియా సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్తో మరింతగా ఇంటిగ్రేట్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. దీన్ని అనౌన్స్ చేసింది యూనియన్ బడ్జెట్ 26-27లో అనౌన్స్ చేసింది మనకి ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. అండ్ బుద్ధిస్ట్ హెరిటేజ్ అండ్ ప్రమోట్ టూరిజం అండ్ రీజనల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది నార్త్ ఈస్ట్ స్టేట్స్. అండ్ ఇది మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నార్త్ ఈస్ట్ స్టేట్లో ఉన్నటువంటి కొన్ని పాపులర్ బుద్ధిస్ట్ మొనాస్టీస్ అవి చూద్దాం ఒకసారి. అరుణాచల్ ప్రదేశ్లో తవంగ్, ఇది ఏంటంటే ఇది లార్జెస్ట్ మొనాస్టీ అనమాట. రీసెంట్గా మీరు చూస్తే కనుక ఇక్కడ తవన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది. చైనా దీన్ని సౌత్ టిబెట్లో భాగం అని చెప్పేసి క్లెయిమ్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. అండ్ ఇట్లాంటి క్లెయిమ్ చేయడాన్ని మనం ఆపడానికి ఫ్యూచర్లో కూడా ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్లో ఒక 1 year బ్యాక్ అనుకుంటా, 1 year బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టనెల్ కన్స్ట్రక్షన్ని వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, ఆ టనెల్ పేరేందో చెప్తారా మీరు? ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. ఓకే, వీడియో అయిపోయిన తర్వాత. అండ్ ఇది ఇండియాలోనే లార్జెస్ట్ మొనాస్టీ, సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇది మహాయాన బుద్ధిజం వాళ్ళు దానికి సెంటర్ అనమాట, ఎపీ సెంటర్. అలా బొమ్డిలా మొనాస్టీ, మహాయాన సెంటర్, అండ్ ఉర్జెల్లింగ్ మొనాస్టీ, బర్త్ ప్లేస్ ఆఫ్ 6th దలైలామా, ఇలా మనకి. అండ్ టక్సాంగ్ గంప అసోసియేటెడ్ విత్ గురు పద్మ సంభవ. యాక్చువల్ గురు పద్మ సంభవ మన ఇండియాకి అండ్ నేపాల్కి మధ్యలో ఇంపార్టెంట్, అంటే 2 కంట్రీలో కూడా ఇతన్ని పూజిస్తారనమాట. అండ్ సిక్కింలో మనకి చూసినట్టయితే కనుక రంటెక్ మొనాస్ట్రీ, ఇదేంటంటే మనకి ఆల్రెడీ అంటే చైనా వాళ్ళ ఎక్కడ తనని అరెస్ట్ చేస్తారని చెప్పేసి అతను పారిపోయి ఇక్కడికి రావడం జరిగింది. గ్యాల్వాంగ్ కర్ంపా, తను ఇప్పుడు టిబెట్ నుంచి అంటే పారిపోయి వచ్చారు, సేమ్ లైక్ దలైలామా లాగా. అలానే ఇంకొన్ని మొనాస్ట్రీస్ కూడా చూడవచ్చు మీరు సిక్కింలో ఉన్నాయి. అలానే గౌతమ్ బుద్ధకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్, లుంబిని నేపాల్, ఇది గౌతమ్ బుద్ధుని యొక్క బర్త్ ప్లేస్. ఓకే, సిద్ధార్థ ఫస్ట్ మనకు తెలుసు, తర్వాత గౌతమ్ బుద్ధ అయ్యారు. దెన్ బోధ్గయ బీహార్. సో ఇండియాలో తనకి బోధ్గయాలో ఎన్లైట్మెంట్ అవ్వడం జరిగింది, జ్ఞానోదయం. సారనాథ్ తన యొక్క ఫస్ట్ ప్రీచింగ్ని ఇక్కడ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ 4 noble truths చెప్పారు కదా, అలానే 8-fold path. 4 noble truths ఏం చెప్పారు బుద్ధుడు? దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో అండ్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో ఈజ్ డిజైర్ అండ్ సారో కెన్ బి ఓవర్కమ్ బై ఓవర్కమింగ్ ద డిజైర్. అండ్ హౌ టు ఓవర్కమ్ ద డిజైర్? 8-fold path. నెక్స్ట్ కుషినగర్, ఇక్కడ బుద్ధుడు తన యొక్క చివరి శ్వాసను వదలడం జరిగింది. అందుకోసమే దీన్ని మనం మహాపరినిర్వాణ స్టేజ్ అంటారనమాట, ఎట్ ద ఏజ్ ఆఫ్ 80. సో ఇది మనకి సెకండ్ టాపిక్స్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3, బయోఫార్మా శక్తి ఇనిషియేటివ్. ఓకే, ఇండియా యొక్క చైనా లాంటి కంట్రీ పైన డిపెండెన్సీ తగ్గించుకోవడానికి బయోఫార్మాస్యూటికల్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. బయోఫార్మాస్యూటికల్స్కి ఎగ్జాంపుల్ చెప్తే మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ కానీ, అండ్ కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటాయి మనకి, వాటికి అగెనిస్ట్గా కానీ, క్యాన్సర్కి అగెనిస్ట్గా కానీ ఈ యొక్క బయోఫార్మాస్యూటికల్ డ్రగ్స్ని యూజ్ చేస్తుంటాం. అండ్ బయోఫార్మా శక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో ఒక కొత్తగా 3 నైపర్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, అలానే ఇప్పుడున్నటువంటి కొన్ని నైపర్స్ని అప్గ్రేడ్ చేస్తాం అని కూడా చెప్పారు. ఓకే, శక్తి ఇందులో మనకి స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. ఇది మనకి దీనికోసం ఒక 10,000 crores ఓవర్ నెక్స్ట్ 5 years స్పెండ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. అండ్ ఇది మెయిన్గా ఇండియాలో ఈ యొక్క బయోలాజికల్స్ని, బయోసిమిలర్స్ని అంటే బయోఫార్మాస్యూటికల్స్ని ఎంకరేజ్ చేయబోతుంది అనమాట. ఈ ప్రోగ్రాంలో భాగంగా 3 నైపర్స్, అలానే అప్గ్రేడెడ్ 7 ఎగ్జిస్టింగ్ నైపర్స్ని వీళ్ళు అప్గ్రేడ్ చేయబోతున్నారు. అంటే క్లినికల్ రీసెర్చ్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి ఒక 1000 క్లినికల్ ట్రయల్ సైట్స్ కూడా ఇండియాలో వీళ్ళు
ఏర్పాటు చేయబోతున్నారు. క్లినికల్ ట్రయల్ సైట్స్ ఎందుకు? ఏదైనా డ్రగ్ని డెవలప్ చేసిన తర్వాత దాన్ని మార్కెట్లోకి వదిలేకన్నా ముందు క్లినికల్ ట్రయల్ చేయాలి కదా. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. ఓకే, అలానే ఇండియాలో మెడిసిన్ రెగ్యులేట్ చేసేటటువంటి సంస్థ ఏంది మనకి? సిడెస్కో. ఓకే, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. దీన్ని కూడా స్ట్రెంథన్ చేస్తామంటున్నారు. ఇవన్నీ ఎందుకట? గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి బయోఫార్మస్యూటికల్ మార్కెట్లో అట్లీస్ట్ మన ఇండియా 5% అయినా క్యాప్చర్ చేయాలి. సో అందులో భాగంగా మనం ఈ యొక్క ఫార్మాస్యూటికల్స్ని ఎంకరేజ్ చేస్తాం. అలానే మనం ఇంపోర్ట్ డిపెండెన్సీని కూడా తగ్గించుకోవాలనేది గవర్నమెంట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. నెక్స్ట్, ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒక రివర్ గురించి. ఆ రివర్ పేరు మనకు పెన్నయ్యార్ రివర్. ఓకే, పెన్నయ్యార్ రివర్. ఈ పెన్నయ్యార్ రివర్ అనేది కర్ణాటకలో స్టార్ట్ అయి తమిళనాడు గుండా ప్రవహిస్తుంది. అండ్ ఈ యొక్క రివర్ విషయంలో 2 రాష్ట్రాల మధ్యలో డిస్ప్యూట్ అలానే ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక రివర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి అని చెప్పింది. మీ అందరూ తెలిసి మనకు రివర్ ట్రిబ్యునల్స్ అనేవి ఆర్టికల్ 262 ప్రకారం పార్లమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, అదే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏమో ప్రెసిడెంట్ ఏర్పాటు చేస్తాడు. సో రివర్ గురించి ఫర్దర్గా తెలుసుకుందాం. సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్ని ఈ యొక్క ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయమని జరిగింది. అండ్ ఈ యొక్క ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్స్ యాక్ట్ ప్రకారం దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ యాక్ట్ని 1956 ఇండియన్ పార్లమెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క పెన్నయ్యార్ రివర్ని పాపులర్ నేమ్ దక్షిణ్ పినాకిని ఇన్ కన్నడ, తెలుగులో తెన్పెన్నాయ్ ఆర్ పొన్నయ్యార్ అని తమిళ్లో అంటుంటారనమాట. ఓకే, కన్నడలో దక్షిణ్ పినాకిని అండ్ తెన్పన్నాయ్ ఆర్ పొన్నయ్యార్ అనేది మనకి తమిళ్లో. ఒరిజిన్ నంది హిల్స్ కర్ణాటక. ఇది పాపులర్ టూరిస్ట్ ప్లేస్ కూడా. చెన్నకేశవ హిల్స్ అండ్ చిక్బలాపూర్ డిస్టిక్ కర్ణాటక. దాని తర్వాత ఇది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఆబ్వియస్లీ బే ఆఫ్ బెంగాల్లోకి ప్రవహిస్తుంది. కర్ణాటక నుంచి టువర్డ్స్ ఈస్ట్ అంటే మనకి తమిళనాడు కాబట్టి బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అవుతుంది. ఇది సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ తమిళనాడు. రివర్ కావేరీ తర్వాత ఇది సెకండ్ లార్జెస్ట్ రివర్ అనమాట. దీనికి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ మర్కాండా, చిన్నార్, వనియార్ అండ్ పంబాన్ రివర్స్. మేజర్ డ్యామ్స్ కృష్ణసాగరి డ్యామ్ అండ్ సతనూర్ డ్యామ్. ఇది లార్జెస్ట్ డ్యామ్ అనమాట ఈ రివర్ పైన. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేది గ్రెయిన్ ఏటీఎం. జనరల్గా మనకి ఏటీఎంలో డబ్బులు వస్తాయి. కాకపోతే ఈ యొక్క గ్రెయిన్ ఏటీఎం ద్వారా ఏంటంటే ఈ యొక్క ఏటీఎం నుంచి ఒక గ్రెయిన్స్ అంటే ధాన్యం, రైస్ కానీ వీట్ కానీ వస్తుంది అనమాట. మ్యాక్సిమం 50 kg వరకు కూడా డిస్పాచ్ చేయగలుగుతుంది. సేమ్ లైక్ ఏటీఎంస్ లాగానే. కాకపోతే ఇవి కూడా సేమ్ ఏటీఎంస్ లాగానే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. ఎందుకంటే మనం ఆ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు ఇది ప్రాసెస్ చేయాలి కదా. అండ్ ఇది ఇదివరకు ఎక్స్పెరిమెంటల్గా ఒడిశాలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు బీహార్ గవర్నమెంట్ యొక్క పాట్నాలో కొన్ని ప్లేసులలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట. ఓకే, అండ్ రీసెంట్గా బీహార్లో ఎన్నికలు జరిగి మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది కదా. సో బీహార్ గవర్నమెంట్ రీసెంట్గా అప్రూవ్ చేయడం జరిగింది ఇన్స్టలేషన్ ఆఫ్ దిస్ గ్రెయిన్ ఏటీఎంస్ ఇన్ పాట్నా. అండ్ వీటిని ఎవరు ఫస్ట్ మనకి ఎక్స్పెరిమెంటల్గా స్టార్ట్ చేశారు ఇండియాలో? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది దీన్ని ఒడిశాలో 2024లో. అండ్ ఇప్పుడు కానీ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు అలాంగ్ విత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళతో కలిసి ఈ యొక్క టెక్నాలజీని డెవలప్ చేశారనమాట. అండ్ ఇక్కడ గ్రెయిన్ ఏటీఎంని ఇంకో పేరు ఏమంటున్నారు ఇక్కడ వీళ్ళకు? అన్నపూర్తి. మన దగ్గర కూడా అన్నపూర్ణ క్యాంటీన్స్ అని ఉన్నాయి కదా. ఆఫ్కోర్స్ ఈ మధ్యలో వాటిని ఇందిరా క్యాంటీన్స్ అని పేరు మార్చారు అనుకోండి. ఫంక్షన్స్ ఇవి ఆటోమేటిక్గా ఆ యొక్క డీటెయిల్స్ తీసుకున్న తర్వాత రైస్ కానీ వీటి కానీ డిస్పెన్స్ చేస్తే అప్ టు 50 kg వరకు కూడా 5 minutesలోనే డిస్పెన్స్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. ఓకే, అండ్ కొంతమందికి ఆ రేషన్ షాప్ తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటుందన్నమాట. 24/7 ఏటీఎం లాగా పనిచేస్తుంది. సోలార్ పవర్తో పనిచేయవచ్చు. అండ్ దీనికి కూడా ఇంటర్నెట్ యాక్టివిటీ ఉండాలి, ఎందుకంటే కనెక్టివిటీ ఉండాలి. ఎందుకంటే పీడిఎస్ డేటాతోని ఇది లింక్ చేసుకుంటుంది కదా. అండ్ ఇది ఎస్పెషల్లీ బీపీఎల్ బిలో పావర్టీ లైన్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మంచిగా యూజ్ అవ్వబోతుంది అనమాట. నెక్స్ట్, ఎక్స్పర్ట్ ప్యానల్ ఫర్ ట్రాన్స్జెండర్ హెల్త్ కేర్. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వీళ్ళు ఒక ఎక్స్పర్ట్ ప్యానల్ని అపాయింట్ చేయాలని డిసైడ్ చేశారు. ఈ యొక్క ఇండియాలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఈ కాంటెక్స్ట్లో ట్రాన్స్జెండర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా వాళ్ళ హక్కులు ఎలా ఎవాల్వ్ అయ్యాయి. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ హక్కులు గుర్తించింది, తర్వాత సుప్రీంకోర్టు, తర్వాత ఇంకా గవర్నమెంట్ ఏం చేసిందో చూద్దాం ఒకసారి. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఒక మెడికల్ ఎక్స్పర్ట్ ప్యానల్ని. ఎస్పెషల్లీ ఎవరీ హెల్త్ కేర్ ఇష్యూస్ని మీద అడ్వైజ్ చేయమని చెప్పేసి ఒక ట్రాన్స్జెండర్ యొక్క హెల్త్ కేర్ ఇష్యూస్ పైన అడ్రస్ చేయమని చెప్పేసి. ఓకే, ఎందుకంటే ట్రాన్స్జెండర్కి స్పెషల్ హెల్త్ కేర్ నీడ్స్ ఉంటాయి. అవి హార్మోనల్ కానీ, ఫిజియోలాజికల్ నీడ్స్ కానీ, ఆర్ సైకాలజికల్ నీడ్స్ కానీ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనకి ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అందరినీ ఈక్వల్గా మనం ఈక్వాలిటీ బిఫోర్లా కానీ లేదా మనకి రైట్ టు ఈక్వాలిటీ కానీ ఆ వాల్యూస్కి దగ్గరగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. అండ్ సుప్రీంకోర్టు డైరెక్టివ్ అండ్ సుప్రీంకోర్టు స్పెషల్గా మనకి
జనే కౌశిక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఇట్లాంటి ఒక అడ్వైజరీ కమిటీని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పింది. ఎందుకంటే వీళ్ళకి వర్క్ ప్లేస్లో, పని ప్రదేశాల్లో వీళ్ళు డిస్క్రిమినేషన్ని ఫేస్ చేస్తున్నారు, హరాస్మెంట్ని ఫేస్ చేస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసి నేను చెప్పడం జరిగింది. ఇండియాలో ట్రాన్స్జెండర్ పాపులేషన్ అప్రాక్సిమేట్గా 4.8 lakh పాపులేషన్ ఉన్నట్టుగా 2011 సెన్సస్ చెప్తుంది. అండ్ హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్ యూపీ, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో ఉన్నట్టుగా సెన్సస్ డేటా చెప్తుంది అనమాట. నెక్స్ట్, ఈ యొక్క ఎక్స్పర్ట్ ప్యానెల్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఎక్స్పర్ట్ ప్యానెల్ దీనికి సంబంధించి రాకముందు అసలు ట్రాన్స్జెండర్కి సంబంధించి వాళ్ళ రైట్స్కి సంబంధించి అసలు ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ 2009లో ఈ యొక్క అదర్స్ అనేటటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ట్రాన్స్జెండర్ పీపుల్ వాళ్ళ ఫామ్స్ నింపేటప్పుడు అదర్స్ అన్న ఫామ్ పైన వాళ్ళు టిక్ చేయొచ్చు. దాని తర్వాత 2014లో సుప్రీంకోర్టు నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందులో సుప్రీంకోర్టు అఫీషియల్గా థర్డ్ జెండర్ అనేటటువంటి ఒక రోల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 2019 ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 దీన్ని ఎనాక్ట్ చేశారు. దీని ద్వారా ఈ యొక్క ట్రాన్స్జెండర్కి కొద్ది ప్రత్యేకమైనటువంటి రైట్స్ అండ్ అవి కాపాడేటటువంటి పద్ధతిలో కూడా కొన్ని సేఫ్ గార్డ్స్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 7, దలైలామా విన్స్ గ్రామీ ఫర్ మెడిటేషన్స్ ఆడియో బుక్. ఓకే, దలైలామా గారు స్వయంగా తను కంపోజ్ చేసినటువంటి మెడిటేషన్ బుక్కి గ్రామీ అవార్డు రావడం జరిగింది. అండ్ మీకు ఐడియా ఉండాలి, దలైలామా టిబెట్ నుంచి చైనా టిబెట్ని ఆక్యుపై చేసినప్పుడు చైనా వాళ్ళ యొక్క కస్టడీ నుంచి తప్పించుకొని ఇండియాలో ఆశ్రయం పొందడం జరిగింది 1959లో. కోర్స్ తర్వాత దానికి రిలేటెడ్గా చైనా ఇండియా పైన అటాక్ కూడా చేయడం జరిగింది 1962లో. 14th దలైలామా ఎట్ ద ఏజ్ ఆఫ్ 90 యొక్క గ్రామీ అవార్డుని 2026లో పొందడం జరిగింది. కేటగిరీ బెస్ట్ ఆడియో బుక్, నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ వర్క్. దాని యొక్క పేరేంది మనకి మెడిటేషన్స్, ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ఆఫ్ ద దలైలామా. అండ్ ఈ అచీవ్మెంట్ జనరల్గా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అచీవ్మెంట్ని టిబెట్లో ఉన్నటువంటి వాళ్ళు స్వాగతించారు, చైనా దీన్ని క్రిటిసైజ్ చేసింది. ఎందుకంటే అసలు ఆయనకైతే అవార్డు ఇస్తారు, ఆయన దేశం వదిలిపెట్టి పారిపోయాడు కదా, అతనికి లీగాలిటీ లేదు కదా అని చెప్పేసి. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. దీన్ని ప్రజెంటెడ్ బై ద రికార్డింగ్ కంపెనీ USA. ఇది పెద్ద మనకి అవసరం లేదనుకోండి. ఇది తన సొంతంగా యొక్క నరేషన్ చేయడం జరిగింది ఈ మెడిటేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది దలైలామా యొక్క ఓన్ వాయిస్తోని వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించి ఇండియన్ కంట్రిబ్యూషన్స్, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ కంట్రిబ్యూషన్స్ కూడా హంజాద్ అలీ ఖాన్, సరోద్ మాస్ట్రో అండ్ కబీర్ సెహగాల్, అమన్ అలీ బంగాష్ అండ్ అయ్యన్ అలీ బంగాష్ వీళ్ళు మనకి ఇండియన్ కంట్రిబ్యూటర్స్, అంటే మ్యూజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మ్యూజిషియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ దలైలామా టిబెటన్ బుద్ధిజానికి సంబంధించినటువంటి స్పిరిచువల్ లీడర్, 14th ఇన్ ద లీనియేజ్ వరుసలో. He resides in India since 1959 and Dalai Lama best known for non-violence, interfaith harmony and ethics in global affairs. ఇవి మెయిన్ ఈ యొక్క దలైలామా నోన్ ఫర్. సో ఇది మనకు ఓవరాల్గా ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి. అండ్ దీనిపైన ఒకసారి MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, MCQ విత్ రిఫరెన్స్ టు SHG, ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ షీ మార్ట్స్కి సంబంధించి. షీ మార్ట్స్ ఆర్ ప్రపోజ్డ్ యాజ్ కమ్యూనిటీ ఓన్డ్ రిటైల్ అవుట్లెట్ మేనేజ్డ్ బై ఉమెన్ ఫ్రమ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటున్నారు. సెకండ్, దే ఆర్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ గ్రామ్ పంచాయత్స్ అంటున్నారు అండర్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన NRLM. థర్డ్ వన్, దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ట్రాన్సిషన్ SHG ఉమెన్ ఫ్రమ్ క్రెడిట్ లింకేజ్ లైవ్లీహుడ్ టు ఎంటర్ప్రైజ్ ఓనర్షిప్ అంటున్నారు. అంటే వాళ్ళు ఈ యొక్క క్రెడిట్ పైన ఆధారపడకుండా వాళ్ళ వ్యాపారస్తులు అయ్యే విధంగా అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 2, విత్ రిఫరెన్స్ టు బయోఫార్మా శక్తి ఇనిషియేటివ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇది ఇట్ ఈస్ టు స్ట్రెంథెన్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ బయోలాజిక్స్ అండ్ బయోసిమిలర్స్ అంటున్నారు. సెకండ్ వన్, దిస్ ఇనిషియేటివ్ ఇంక్లూడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ నైపర్స్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వన్స్ అంటున్నారు. థర్డ్ వన్, ఇట్స్ స్టేటెడ్ ఆబ్జెక్టివ్ ఈస్ టు క్యాప్చర్ అట్లీస్ట్ 10% ఆఫ్ ద గ్లోబల్ బయోఫార్మస్యూటికల్ మార్కెట్ అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, విత్ రిఫరెన్స్ టు పెన్నయార్ రివర్కి సంబంధించి. ఇట్ ఇస్ ద ఈస్ట్ ఫ్లోయింగ్ ఇంటర్స్టేట్ రివర్ ఆరిజినేటింగ్ ఇన్ ద నంది హిల్స్ ఆఫ్ కర్ణాటక. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఆఫ్ తమిళనాడు అంటున్నారు. థర్డ్ వన్, సతనూరు డ్యామ్ లార్జెస్ట్ డ్యామ్ ఆన్ దిస్ రివర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. మరి ఈ 3 స్టేట్మెంట్లలో ఎన్ని కరెక్టో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కదా. ఇది ఈ యొక్క 4th ఫిబ్రవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉందో దానికి సంబంధించిన సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీరు ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలన్నా కూడా, సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ వేయడానికి ట్రై చేయండి. Anyhow, thanks for watching this video. Have a great day. Jai Hind.